మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని తట్టు తిరగండి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమా దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మనం దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారం. మన మీద మనకి ఎలాంటి అధికారమో లేదు. అయినప్పటికీ దేవుడు మనల్ని ఎప్పుడు బానిసలుగా చూడలేదు. మనం దాసులమైనప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛని ఈ లోకానుసారంగా జీవిస్తూ దుర్వినియోగం చేస్తుంటే దేవునికి కోపం వస్తుంది కదా. అయినా సరే దేవుడు తన కోపాన్ని అణుచుకొని పెందలకడనే లేచి తన సేవకులను పంపించి మనం నశించిపోకూడదని అనుక్షణం మన గురించి ఆలోచిస్తున్నాడు. మనం మాత్రం దేవుని ప్రేమను గుర్తించకుండా తుచ్చమైన మన శరీరాశలు నెరవేర్చుకోవడానికి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాం. పిల్లల మాట వినకపోతే మనం ఏం చేస్తాం? ముందు మంచిగా చెప్తాం, తర్వాత కొంచెం గట్టిగా మందలిస్తాం. అప్పటికీ వినకపోతే 2 దెబ్బలు వేస్తాం. వాళ్ళని శిక్షించడంలో వాళ్ళ మీద ప్రేమ తప్ప కోపము, కసి మనకుండవు. కొట్టేటప్పుడు అయిష్టంగానే తప్పనిసరి కొడతాం. వాళ్ళు బాధపడుతుంటే మనకు కూడా బాధేస్తుంది. శిక్షించకపోతే వాళ్ళు ఇంకా చెడిపోతారు. మనం కూడా ఈ లోకానుసారంగా జీవిస్తూ చెడిపోతుంటే దేవుడు తన సేవకుల ద్వారా ఎంతో చెప్పి చూస్తాడు. అప్పటికీ వినకపోతే మనల్ని ఆయన తట్టు తిప్పుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో శిక్షిస్తాడు. దుర్మార్గుడు నశించిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును అని దేవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి ఎంతో ఆరాటపడుతున్నాడు. ఎందుకంటే దుర్మార్గుడైనప్పటికీ దేవుని బిడ్డే కదా. దుర్మార్గుడే నశించిపోవడం దేవునికి ఇష్టం లేనప్పుడు నువ్వు నేను నాశనం అవడం దేవునికి ఎందుకు ఇష్టం ఉంటుంది? అందుకే మారడానికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు చూసినట్లయితే దేవుడు ఇలాగ చెప్తున్నాడు, నేను మీకు ఆహారం లేకుండా చేశాను, అయినా మీరు నా తట్టు తిరగలేదు. వాన కురిపించకుండా తాగడానికి నీళ్లు లేకుండా చేశాను, అయినా మీరు నా తట్టు తిరగలేదు. తెగులు తెప్పించి మీ పంటలను నాశనం చేశాను, అయినా మీరు నా తట్టు తిరగలేదు. తెగులు పంపించి మీలో అనేక మందిని నాశనం చేశాను, అయినా మీరు నా తట్టు తిరగలేదు అని ఎంతో బాధపడుతున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనకు వచ్చే కష్టాలకి జరిగే నష్టాలకి కారణం మనమే. మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే మనల్ని ఆయన తట్టు తిప్పుకోవడానికి దేవుడు పెట్టేవే ఇవన్నీ. దేవుడు మనల్ని ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు. అంతగా ప్రేమించి దేవునికి వ్యతిరేకంగా జీవించడం మనకంత శ్రేయస్కరం కాదు. మనల్ని ఎవరైనా కష్టపెట్టినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే ఆయన రక్షిస్తాడు. దేవుడే మనల్ని కష్టపెట్టేంత శిక్ష మనం తెచ్చుకుంటే మనల్ని ఆదుకోవడానికి దేవుని కంటే శక్తిమంతులు ఎవరుంటారు? కాబట్టి దేవుని మాట విని ఆయనకు లోబడి ఉందాం. దేవుడు మనల్ని శిక్షించకముందే ఆయన తట్టు తిరుగుదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైనగాక. ఆమేన్.